ఏం లేదన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అంటే రకరకాలుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వస్తున్నారు, రకరకాలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కోసం అనేక పార్టీలు ఉద్భవించాయి. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పటికీ సక్సెస్ అయిన పార్టీలు కూడా ఎక్కడ కనబడట్లేదు. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు సంబంధించి ఏదైతే ఆశాదీపంలా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్భవించారు, వాళ్ళని ఏ విధంగా సంఘటితం చేసే ప్రయత్నం మీరు చేస్తారు? మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ప్రత్యేకమైన వ్యూహాలు అవసరం లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉంటూ ఈ వర్గాలను ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయము పూర్తిగా ఇప్పటికే ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన ఉంది. ఈరోజు మీరు చెప్పినట్టు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఏ ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పారిశ్రామికంగా ఏ ఒక్కరినైనా ప్రోత్సహించిందా అనేది నేను ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు ఎంతమందికి పారిశ్రామికంగా ప్రోత్సహించి, ఎంతమందికి కనీసం ఒక్క ఎకరా అయినా ఏ ఒక్క ప్రభుత్వం అయినా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఒక్క ఎకరా భూమి ఇచ్చి ప్రోత్సాహం అందించిందా అనేది మనం గమనించాలి. ఎంతమందికి ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు విదేశీ విద్యను అందించాయి, ఎంతమందికి ఆర్థికంగా ముందుకు రావడానికి కావచ్చు. అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే ఈ రెండు పార్టీలు కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము పదవులు ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి పవర్స్ అనేది ఇవ్వడం లేదు. వీళ్ళు అకామిడేట్ చేస్తున్నారు తప్ప అధికారం ఇవ్వడం లేదు. పూర్తిగా వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ కుటుంబ కోటరీలో అధికారాన్ని చలాయిస్తూ దోపిడీ చేస్తున్నారు తప్ప నిజంగా బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధికారం లేదు అనే విషయాన్ని ఈ వర్గాలన్నీ కూడా రాష్ట్రంలో గమనించారు. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అడుగులు ముందుకు పడతాయి. దానికి పునాదే బీసీ యువజన పార్టీ ఆవిర్భావం అన్న. థ్యాంక్ యూ.